రీసెంట్గా దండోరా అనే ఒక సినిమాది ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాక్టర్ శివాజీ గారు ఒక స్పీచ్ ఇచ్చారు. అయితే ఆ స్పీచ్ లాస్ట్కి ఏమైందంటే ది మోస్ట్ కాంట్రవర్షియల్ అండ్ ది మోస్ట్ డిబేటెడ్ టాపిక్ అయింది. ఎందుకంటే శివాజీ గారు అక్కడ కొన్ని అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేశారు. ఆ అబ్యూజివ్ వర్డ్స్ కొంచెం మిసాజినిస్టిక్గా ఉన్నాయని చెప్పి మన సో కాల్డ్ ఫెమినిస్టులు ఈ సోషల్ మీడియాలంతా ఒకటే లొల్లి పెడుతున్నారు. కాకపోతే వాళ్ళు ఇక్కడ ఒక పాయింట్ని అబ్జర్వ్ చేస్తలేరు. ఏంటంటే శివాజీ గారు అబ్యూజివ్గా మాట్లాడారు, అంటే టంగ్ స్లిప్ అయ్యో లేదంటే ఏదో ఫ్లోలో మాట్లాడారో మనకు తెలియదు. కాకపోతే అతను మాట్లాడింది కూడా ఒక విధంగా కరెక్టే కదా. అయినా అతను అక్కడ ఏం తప్పు మాట్లాడిండు? మంచిగా బట్టలు వేసుకోండి అని చెప్పడం తప్ప? అంటే ఇక్కడ బట్టలు వేసుకోండి అని చెప్తేనే మహాభారతం జరిగేలాగా ఉందిగా. అసలు ఒకప్పుడు ద్రౌపది వస్త్రాభరణం జరిగింది, చీరకొంగులు లాగాడని చెప్పి పాండవులందరూ యుద్ధం చేయడం మొదలెట్టారు, మహాభారతం మొదలైంది దాని గురించి. కాకపోతే ఇక్కడ బట్టలు వేసుకో, మంచిగా కప్పుకొని ఏవి కనిపించకుండా చూసుకో అని చెప్తే మహాభారతం అయ్యేలా ఉంది. అయినా నేను గర్ల్స్ అందరూ క్వశ్చన్ అడదాం అనుకుంటున్నాను. అయినా మీరు రివీలింగ్ క్లోత్స్ వేసుకోవాల్సిన అవసరం ఏంది? సరే, అది మీ చాయిసో మీ రైటో లేదా అది మీకు ఫ్రీడమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ అటెన్షన్ కోసమే వేసుకుంటారు అట్లాంటి క్లోత్స్. ఎందుకంటే అలాంటి క్లోత్స్ వేసుకుంటేనే నలుగురు చూస్తారు నీ గురించి, ఇంకా ఇద్దరు ముగ్గురు డిస్కస్ చేస్తారు, నీ పేరు ఊకే బయటకు వస్తుంటుంది. అంటే ఇట్స్ ఆల్ జస్ట్ ఫర్ అటెన్షన్ అని చెప్పి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే సైంటిఫికల్లీ ఈ గర్ల్స్ అందరికీ అటెన్షన్ అనేది ఒక ఆబ్సెషన్. అయినా ఈ 2025 అయిపోయినకి వస్తుంది, 2026 టైంలో కూడా బట్టల గురించి మరీ చీప్గా కొట్లాడుతురు ఫెమినిజం అని చెప్పి సోషల్ మీడియాలో అక్కడ ఎక్కడ పడితే అక్కడ లొల్లి పెడుతున్నారు కదా. ఇట్స్ వెరీ డిస్గస్టింగ్. ఎందుకంటే 1921లో బ్రిటిష్ ఇండియా ఎలక్షన్స్ టైంలో ఉమెన్ రైట్ టు ఓట్ కావాలని చెప్పి ఫైట్ చేశారు లిటరల్లీ. అంటే మాకు కూడా ఓటు హక్కు కావాలి అని చెప్పి. ఒకవేళ వాళ్ళు పైనుంచి మిమ్మల్ని చూస్తున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని తిట్టుకుంటారు, వీళ్ళకా మనం ఓటు హక్కు కావాలని చెప్పి పోరాడిందని చెప్పి. సో ఫైనల్లీ నేనేం అందాం అనుకుంటున్నా అంటే, యాక్టర్ శివాజీ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్లో చాలా మిసాజినిస్టిక్గా మాట్లాడారని చెప్పి ఫెమినిస్ట్స్ అందరూ బాగానే రియాక్ట్ అయ్యారు. అతని దగ్గర నుంచి అపాలజీ వీడియో వచ్చేంత వరకు రచ్చ చేశారు. సరే, దట్స్ కంప్లీట్లీ ఫైన్ అండ్ ఇట్స్ యాక్సెప్టబుల్. కాకపోతే బంగ్లాదేశ్ హిందూస్ మీద కూడా కొంచెం రియాక్ట్ కావచ్చు కదా ఈ సో కాల్డ్ ఫెమినిస్ట్స్. ఎందుకంటే అక్కడ ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో మనకు తెలుసు, చూస్తున్నాం. వాళ్ళు ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆ వైలెన్స్ని ఫేస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఉమెన్ కూడా. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్ మన శత్రువులకు కూడా రావద్దని కోరుకుంటాం మనం. అంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. కాకపోతే ఈ సో కాల్డ్ ఫెమినిస్ట్ లైక్ మన చిన్మయ అక్క అండ్ అనసూయ ఆంటీ ఎందుకు రియాక్ట్ అవుతలేరు ఈ విషయం మీద? అంటే వాళ్ళు ఇక్కడ ఓన్లీ సెలెక్టివ్ ఫెమినిజం చేస్తున్నారా? ఏమో నాకైతే తెలియదు, మరి మీరే కామెంట్ చేసి చెప్పండి.